బ్రహ్మానందం, సుధాకర్ ఒకప్పుడు వీరిద్దరూ కలిసి కామెడీ చేస్తే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అనేవారు. అందుకే ఇద్దరు కామెడియన్స్ లేకుండా ఏ డైరెక్టర్ సినిమా కాదు కదా, కనీసం కథ కూడా రాసేవారు కాదు. అయితే ఇదంతా ఒకప్పటి స్టోరీ. ఇప్పుడు సుధాకర్కు పెద్ద హెల్త్ ఇష్యూ రావడంతో ఆయన ఎక్కడికి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. దీంతో సుధాకర్కు సినిమాలు తగ్గి ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఇక బ్రహ్మానందం గురించి చెప్పాలంటే ఈ హాస్య నటుడు 1000కి పైగా సినిమాల్లో కమెడియన్గా చేసి ఏకంగా గిన్నీస్ రికార్డు సైతం సాధించాడు. నిన్న మొన్నటిదాకా ఈ కమెడియన్ నిర్విరామంగా ఆల్ జనరేషన్ హీరోస్తో నటిస్తూనే ఉన్నాడు. అయితే ఈ మధ్యనే ఈ నటుడు ఇంకా తాను సంపాదించింది చాలు అనుకొని శరీరానికి కాస్త విశ్రాంతి ఇద్దామని స్వయంగా ఆయనే సినిమాల నుంచి తప్పుకున్నారు. అయితే అప్పుడప్పుడు 1-2 రోజులు ఉన్న యాడ్స్ కానీ లేదా సినిమా ఆఫర్స్ కానీ వస్తుంటే బలవంతంగా ఒప్పుకుని మరీ చేస్తున్నారు. అలా ఇటీవల బ్రెమ్మీ ఓ మినరల్ వాటర్ కంపెనీకి సంబంధించిన యాడ్లో నటించడం జరిగింది. అయితే ఆ యాడ్లో బ్రహ్మానందానికి కొడుకుగా నటించే అవకాశం సుధాకర్ కొడుకు బెన్నీకి దక్కింది. నిజానికి ఈ కుర్రాడికి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించాలనే కోరిక ఉంది. అందుకే తండ్రిని ఒప్పించి మరీ ఫిలిం యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సుధాకర్కి కూడా తన కొడుకుని వెండితెర మీద హీరోగా చూడడం అంటే ఇష్టమే. అయితే పాపం ఇప్పటిదాకా తన కొడుక్కి ఎవరూ సరైన అవకాశం ఇవ్వలేదు. కానీ సుధాకర్ మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో అదిగో నా కొడుకు ఈ ఏడాదిలోనే హీరో అయిపోతాడు, ఇదిగో నా కొడుకు సినిమా ఫైనల్గా అయిపోయింది అని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక ఇదే మాట సుధాకర్ ఎన్నో సంవత్సరాల నుండి చెప్పడంతో వాళ్ళ అబ్బాయి హీరో కావడం ఇప్పట్లో జరిగే పని కాదని, అతనికి ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ ఇవ్వడం లేదని అందరూ భావించారు. అయితే ఇన్నాళ్లకు సుధాకర్ కల నెరవేరే విధంగా తన కొడుకు ఓ యాడ్లో హీరోగా చేయడం జరిగింది. మరీ పెద్ద పెద్ద సినిమాల్లో హీరోగా చేయకపోయినా కనీసం ఓ చిన్న యాడ్లో బ్రహ్మానందం పక్కన హీరోగా చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే మరోపక్క ఆ అవకాశం కూడా బ్రహ్మానందమే సుధాకర్ కొడుక్కి ఇప్పించి ఉంటాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా సుధాకర్ కొడుకు ఫస్ట్ యాడ్ చూసిన వారు బెన్నీ యాక్టింగ్ న్యాచురల్గా ఉందని మెచ్చుకుంటున్నారు. కనీసం ఈ యాడ్ చూసిన డైరెక్టర్స్ అయినా బెన్నీకి హీరోగా అవకాశం ఇస్తే సుధాకర్కు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.